structure is what if after what if we have to use subject plus verb. This is the this is the structure. Let's see. Structure is used to introduce this structure is used to introduce a hypothetical scenario. Or question. The structure is used to introduce a hypothetical scenario or question. అలా అయితే ఏంటి అనేటటువంటి సెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. లెట్స్ సీ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్ రాస్తే ఒక ఐడియా వస్తుంది. What if? The structure is what if. Okay, after what if you can use any tense. Okay, అయినా మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఈ టెన్స్ యూజ్ చేయాలి అనేటటువంటి రూల్ అంటూ ఏమీ లేదు. ఓకే, వాట్ ఇఫ్తో ఏ టెన్స్ అయినా మనం యూజ్ చేయొచ్చు. నౌ వాట్ ఇఫ్ we miss the train? మనం ట్రైన్ మిస్ అయితే ఏంటి? ఓకే, మనం ట్రైన్ మిస్ అయితే ఏంటి, అలా అయితే ఏంటి అన్న సెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. వాట్ ఇఫ్ షీ డజంట్ లైక్ ద గిఫ్ట్? ఆమెకి గిఫ్ట్ నచ్చకపోతే ఏమిటి? వాట్ ఇఫ్ it starts raining? వర్షం ప్రారంభమైతే ఏమిటి? వర్షం ప్రారంభమైతే ఏంటి? వాట్ ఇఫ్ we don't have enough money? మన దగ్గర సరిపడా డబ్బులు లేకపోతే ఏంటి? వాట్ ఇఫ్ the flight comes late? ఫ్లైట్ లేట్గా వస్తే ఏంటి? వాట్ ఇఫ్ does not like your explanation? నీ ఎక్స్ప్లెనేషన్ అతనికి నచ్చకపోతే ఏమిటి? వాట్ ఇఫ్ we lost the way? దారి తప్పితే ఏంటి? మనము దారి తప్పితే ఏమిటి?
What if the room is not clean? రూమ్ శుభ్రంగా లేకపోతే ఏమిటి? What if the museum is closed? మ్యూజియం మూసేసుంటే ఏమిటి? What if we do not get the movie tickets? మనకి సినిమా టికెట్స్ దొరకకపోతే ఏమిటి? What if the meeting is cancelled? మీటింగ్ క్యాన్సిల్ అయితే ఏమిటి? What if the weather is not good? వాతావరణం బాగోపోతే ఏమిటి? What if the temple is crowded? గుడి ఎక్కువ మందితో నిండిపోతే ఏమిటి? ఓకే, సో ఈ సెన్స్లో మనం ఈ యొక్క వాట్ ఇఫ్ అనే స్ట్రక్చర్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. అయితే ఏమిటి, ఏంటి, ఏమిటి అనే సెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేయొచ్చు. లెట్స్ సీ వన్స్ అగైన్, మరోసారి చూద్దాం ఎలా యూజ్ చేయొచ్చు అని. వాట్ ఇఫ్ వి మిస్ ద ట్రైన్? మనం ట్రైన్ మిస్ అయితే ఏమిటి, ఏంటి? వాట్ ఇఫ్ షీ డస్ నాట్ లైక్ ద గిఫ్ట్? ఆమెకి గిఫ్ట్ నచ్చకపోతే ఏమిటి, ఏం చేయాలి అన్నట్టు. వాట్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ రైనింగ్? వర్షం మొదలైతే ఏంటి, ప్రారంభం అయితే ఏంటి మనం వెళ్ళేటప్పుడు. వాట్ ఇఫ్ వి డు నాట్ హ్యావ్ మనీ వి డు నాట్ హ్యావ్ ఇనఫ్ మనీ? మన దగ్గర సరిపడా డబ్బులు లేకపోతే ఏంటి, ఏం చేయాలి అన్నట్టు. వాట్ ఇఫ్ ద ఫ్లైట్ కమ్స్ లేట్? ఫ్లైట్ లేట్గా వస్తే ఏంటి? వాట్ ఇఫ్ హీ డస్ నాట్ లైక్ యువర్ ఎక్స్ప్లెనేషన్? నీ ఎక్స్ప్లెనేషన్ అతనికి నచ్చకపోతే ఏంటి? వాట్ ఇఫ్ వి లాస్ ద వే? మనం దారి తప్పితే ఏంటి, ఏం చేయాలి? వాట్ ఇఫ్ ద రూమ్ ఈజ్ నాట్ క్లీన్? రూమ్ శుభ్రంగా లేకపోతే ఏం చేయాలి, ఏంటి? వాట్ ఇఫ్ ద మ్యూజియం ఈజ్ క్లోజ్డ్? మ్యూజియం మూసేసుంటే ఏమిటి, ఏం చేయాలి? వాట్ ఇఫ్ వి డు నాట్ గెట్ ద మూవీ టికెట్స్? మనకి సినిమా టికెట్స్ దొరకకపోతే ఏమిటి? వాట్ ఇఫ్ ద మీటింగ్ ఈజ్ క్యాన్సిల్డ్? మీటింగ్ క్యాన్సిల్ అయితే ఏమిటి? వాట్ ఇఫ్ ద వెదర్ ఈజ్ నాట్ గుడ్? వాతావరణం బాగోకపోతే ఏమిటి? వాట్ ఇఫ్ ద టెంపుల్ ఈజ్ క్రౌడెడ్? గుడి ఎక్కువ మందితో నిండిపోయి ఉంటే ఏమిటి? సో ఈ సెన్స్లో మనం ఈ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. వాట్ ఇఫ్, ద స్ట్రక్చర్ ఇస్ వాట్ ఇఫ్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ గైస్. ప్లీజ్ లెట్ మీ నో. యా, పాండు గారు, వాట్ అబౌట్ ద స్ట్రక్చర్? వాట్ ఇఫ్? ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ స్ట్రక్చర్? అక్కడ డూ డజంట్ రాశారు కదా సార్. డూ డజంట్ రావమ్మా ఇందులో.
డూ డజంట్ రావచ్చు, ఏముంది, వాట్ ఇఫ్ హీ డస్ నాట్ లైక్ ఇట్. దాని గురించి డౌట్ గా ఉంటుంది అది. అంటే మనం యూజ్ చేయాలి రాగానే అంతే. డూ డస్ రావాలంటే ఏముంది, ఒక సెంటెన్స్ రాసి చూస్తే వాట్ ఇఫ్, సార్ ఇందాక రాశారు కదా, వాట్ ఇఫ్ వాట్ ఇఫ్ హీ డస్ నాట్ కమ్ విత్ యూ. అతడు నీతో రాకపోతే ఏమిటి? కలిసి రావాలి. ఆ, అది ఇట్లా అన్నమాట. ఏ టెన్స్ అయినా రాయొచ్చు, దీనికి ఆ టెన్స్ ఈ టెన్స్ అని ఏం లేదు. ఎనీ టెన్స్ కెన్ బి. అర్థం కాల. డజ్ డూ ఆ రెండు ఫామ్ తీసేసి రాయొచ్చు అంటారా? నేను అన్ని డజ్ డూలతో ఏం రాయలేదు కదా. ఇదిగో అంటే అదే ఏదో ఒకటో రెండో సెంటెన్స్లు రాశాను. ఇదిగో ఇక్కడ ఒక డూ, ఇది ఒక డజ్, ఇది ఒక డజ్, అంతే. అక్కడక్కడ ఉన్నాయి కదా, అన్ని నేను అయ్యే రాయలేదుగా. అన్ని టెన్స్లో ఉపయోగించాను, కొన్ని టెన్స్లో ఉపయోగించాను, అన్ని కాదులే. కానీ ఏ టెన్స్ అని యూజ్ చేయొచ్చు, ఇక్కడ ఒకే టెన్స్ యూజ్ చేయాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఇఫ్ he will not come tomorrow. ఆమె రాకపోతే ఇక్కడ ఫ్యూచర్ రాశా. ఆమె రేపు రాకపోతే ఏమిటి? సో ఇక్కడ స్ట్రక్చర్ అనేది, ఈ స్ట్రక్చర్ ఎనీ టెన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టెన్స్ యూ కెన్ యూస్. అంటే అదే యూజ్ చేయాలి, ఈ టెన్సే యూజ్ చేయాలి, ఆ టెన్సే యూజ్ చేయాలి అనేటటువంటి రిస్ట్రిక్షన్ అంటూ ఏమీ